వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాము. న్యూ ఇయర్ వచ్చి అప్పుడే 4 రోజులు అయిపోయిందండి. ఇంక మనం అందరం కూడా సంక్రాంతి పండగకి ఎదురు చూస్తున్నాము. సంక్రాంతి అంటేనే మనకు గుర్తొచ్చేది పల్లెటూర్లు. అందరూ ఈ పండగ ఊళ్ళల్లో జరుపుకోవాలని మనం ఎంతో ఆశగా మన ఊర్లకు వెళ్తూ ఉంటాము. సో ఈ 3 రోజుల పండగలో అసలు ఏం చెయ్యాలి, ముఖ్యంగా చేయవలసిన పనులేంటి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భోగి రోజు నాడు ఏం చేయాలి, సంక్రాంతి పండుగ నాడు ఏం చేయాలి, కనుమ నాడు ఏం చేయాలని చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ 3 రోజుల పండగల్లో ముఖ్యంగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయండి. ఈ పనులు చేయగలిగితే కనుక మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. పండగ మొదటి రోజు భోగి రోజు అండి. ఈ భోగి రోజు నాడు మనం భోగిపీడ వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలనుకుంటే, మామూలు మన ఏజ్లో ఉన్నవాళ్ళు, మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా భోగిపీడ వదిలించుకోవాలనుకుంటే తలంటు పోసుకోవాలండి పొద్దున్నే తెల్ల చీకటితోటే. అలాగే చిన్న పిల్లలకి 5 లోపు సంవత్సరం లోపల ఉన్న వాళ్ళకి భోగి పళ్ళు పోయాలి. అలాగే ఇంటికి పట్టిన పీడ పోవాలంటే భోగి మంటలు వేయాలండి. భోగి మంటలు అంటే మన అందరు తెలుసు కదండి. పాత వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకొచ్చి ఆ భోగి మంటల్లో వెయ్యాలి. భోగి మంట అంటే సామాన్యమైనది కాదండి, అగ్నిహోత్రం లాంటిది. పూజను సామాన్యుడి దగ్గర తీసుకువచ్చేదే ఈ భోగి మంట. భోగి మంట చల్లారిన తర్వాత భస్మాన్ని మనం నుదుటికి పెట్టుకుంటాము. భోగి మంట మాత్రం అస్సలు మానకండి. భోగి మంట నాడు భోగి మంట వేసుకొని ఆ రోజు భోగి పూజ చేసుకోవాలి. అలాగే చిన్నపిల్లలకి 5 లోపల ఉన్న పిల్లలకి మనము భోగి పళ్ళు పోయాలండి. అంటే వారికి ఏమైనా దిష్టి లాంటి తగిలితే మనం అదంతా పీడ వదిలించుకోవడము. అలాగా చిన్నపిల్లలకి భోగి పండుగ రోజు నాడు భోగి పళ్ళు పోయడం అన్నది ఒక ఆనవాయితీ కింద వస్తుంది. భోగి పండుగ ధనుర్మాసానికి ఆఖరి రోజు అండి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి. ఆ దేవాలయంలో జరిగే గోదా కళ్యాణంలో పాల్గొనండి. ఈ పండగ రోజుల్లో బంధువులందరూ ఒక చోట కూడి చుట్టాలతోటి అందరం కలిసి సరదాగా పండుగ చేసుకుంటూ ఉంటే ఎంత కన్నుల పండుగ ఉంటుంది కదండి. అలాగే ఈ పండుగ నాడు అన్ని గుళ్ళు కూడా కలకల్లాడుతూ ఉంటాయి. ఇది మేమందరం కూడా సంక్రాంతికి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ చేసుకున్నామండి. సంక్రాంతి అంటంగానే మనకు గుర్తొచ్చేది రంగవల్లులు, ముగ్గులు. తెలుగు ప్రజల్లో, తెలుగు లోగిళ్ళలో ముగ్గుల గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అలాగే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, పిండి వంటలు ఇవన్నీ కూడా సంక్రాంతికి స్పెషల్స్. చూడండి, ఇది ముగ్గులు గొబ్బెమ్మలు కంపల్సరీ సంక్రాంతి టైంలో పెట్టుకోవాలి. గొబ్బెమ్మలు ఆవు పేడతో పెడతాము. అది భూమాతకి మనము ప్రత్యేకంగా పూజ చేస్తున్నట్టు, భూదేవిని మనం కొలుస్తున్నట్టు. అలాగే ఈ భోగినాడు కంపల్సరీ నువ్వులు తినాలండి. ఈ పండుగ నాడు నువ్వులు, అందుకని మనము అరిసెలు చేసుకుంటాము. అరిసెలు నువ్వులతో చేస్తారు కాబట్టి. అలాగే నువ్వులు దానం చెయ్యాలండి. మామూలుగా అయితే నువ్వులు ఎవరూ తీసుకోరు, కానీ పండగ రోజుల్లో నువ్వులు తీసుకోవచ్చు. ఇక రెండవ రోజు సంక్రాంతి. ఈ రోజునే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడండి. ఈ రోజున అందరం కూడా నువ్వుల పిండి నలుగ్గా పెట్టుకొని స్నానం చేయడం చాలా మంచిదండి. అలాగే సంక్రాంతి నాడు పెరుగు దానం చేయడం కూడా చాలా మంచిదండి. పెరుగుని కనుక మనం ఎవరికైనా దానం చేస్తే సంతానం ఉంటే వారి ఆయుష్ పెరుగుతుంది. అలాగే మన సంపద అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సంక్రాంతి నాడు కంపల్సరీ అందరూ పెరుగు దానం చేయండి. అలాగే ఈ రోజున ఎవరు ఏం అడిగినా సరే లేదు అన్న మాట మాత్రం అనకుండా ఎంతో కొంత మీకు ఎంత తోస్తే అంత ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి. అలాగే సంక్రాంతి నాడు పితృదేవతలను మనము గౌరవించుకోవడము మనకు ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరంలో ఏదో ఒక రోజు మనం వాళ్ళను అనుసరిస్తున్నామా లేదా అని పితృదేవతలు మనల్ని గమనించే కొన్ని రోజులు ఉన్నాయండి. అవి ఏమిటంటే దీపావళి రోజు, అలాగే అమావాస్య, సంక్రాంతి, అలాగే మహాలయ అమావాస్య. కాబట్టి సంక్రాంతి నాడు పితృదేవతలను మనం సంతృప్తిపరచాలి. వాళ్ళని సంతృప్తిపరిచి వారి అనుగ్రహం మనం పొందాలండి. ఇంకా పండుగ 3వ రోజు కనుమ అండి. సంక్రాంతి అంటేనే మన పంట మన ఇంటికి వచ్చే రోజు. అలా పంట మన ఇంటికి రావాలంటే పశువులన్నీ కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఈ రోజున మనము కృతజ్ఞతగా పశువులను పూజించుకోవాలి. పశువులను అందంగా అలంకరించి వాటికి మనం కృతజ్ఞత తెలిపే రోజు ఈ కనుమ పండుగ రోజు. కాబట్టి ఈ రోజు మనము అందంగా చక్కగా గోమాతల్ని అలంకరించి గోమాతలకి మనం పూజ చేసుకొని మన కృతజ్ఞతను ఆ గోమాతలకి తెలపాలి.
ఇంకా సంక్రాంతి అనంగానే మనకి ముగ్గులు గొబ్బెమ్మలతో పాటుగా మనకి కంపల్సరీ గుర్తొచ్చేది హరిదాస్ అండి. హరిదాసు చక్కగా మనకి ప్రతిరోజు హరినామ సంకీర్తన చేసుకుంటూ మన ఇంటికి వస్తూ ఉంటారు. వారిని గౌరవించడము, అలాగే మన తెలుగు సంప్రదాయాన్ని కాపాడుకోవడం మన ధర్మము. సో ఇలాగా మన ఈ పండగ 3 రోజులు అందరూ మంచిగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.